మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు. మెనీ థ్యాంక్స్ టు ఆల్ మీడియా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలనే సదుద్దేశంతో డ్రగ్స్ను తను ఉక్కుపాదం మోపుతున్నాడు. దానికోసం రేవంత్ రెడ్డి సారు 2-3 నెలల కిందట అటు ఇటుగా ఇండస్ట్రీ తరఫున ఏదైనా చేయండి, ఇండస్ట్రీ తరఫున ఒక బైట్ ఇవ్వండి, ఇండస్ట్రీ తరఫున డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకురండి, అంటే టు అవాయిడ్ డ్రగ్స్ ఇన్ యూత్ అండ్ పబ్లిక్ ఇండస్ట్రీని అడిగాడు. దానికోసమే ఆయన మీద గౌరవంతో ఆయన అడిగారు. ఇది మన బాధ్యత కూడా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. డ్రగ్స్ నిర్మూలించాలి, ఇది మన అందరి బాధ్యత. నేను దాని గురించే డేంజర్ అనే టైటిల్తో కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినిమా టైటిల్ డేంజరు. ముందుగా ఒక సాంగ్ తీసాము పబ్లిక్లో, యూత్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, టు బ్రింగ్ సమ్ అవేర్నెస్ ఇన్ యూత్ అండ్ పబ్లిక్. అండ్ తర్వాత ఈ సాంగ్ మన హానరబుల్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ గారికి చూపించాము. ఫస్ట్ ఈ సాంగ్ని లాంచ్ చేసింది ఐజీ సుమతి గారు. మళ్ళీ ఈ సాంగ్ని సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి చూపించాము, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్కి చూపించాము, అప్పటి తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళసై గారికి కూడా చూపించడం జరిగింది. ఇలా ఎంతోమంది అడిషనల్ డీజీపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లకి సినిమా మన సినీ సెలబ్రిటీస్ కూడా చూపించాం. ఇవన్నీ కూడా మీరు గూగుల్లో, యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ సాంగ్ ముఖ్యంగా ఈ డేంజర్ అని ఈ సాంగ్ అంటే డ్రగ్స్ ముట్టుకుంటే డేంజర్, లైఫ్ కెరీర్ పాడవుతుంది, జీవితమే నాశనం అయిపోతుంది, ముఖ్యంగా జైలు పాలవుతారు. డ్రగ్స్ ముట్టుకుంటే మనం చేరవలసిన గమ్యం చేరలేం. అదే సాంగ్లో లాస్ట్లో పాయింట్ వస్తుంది, ఓ యువత నీ గమ్యం ఎటువైపు, నీ గమ్యం ఎటువైపు, నీ డెస్టినేషను, పేరెంట్స్ వాల్యూ ఏంటి, కష్టపడి చదివిస్తున్నారు. కష్టపడి చదివించినప్పుడు మనం ఒక గోల్ ఉంటుంది, లైఫ్ కెరీర్ సెటిల్ అవ్వాలి. అలా పోకుండా ఇలా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఈవెన్ చాక్లెట్ రూపంలో కూడా డ్రగ్స్ తింటున్నారు పిల్లలు. వాళ్ళలో మంచి అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఇది చేసాము. మీరు అందరూ దీన్ని అప్రిషియేట్ చేయండి, అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. డేంజర్ టైటిల్. త్వరలోనే ఇది సినిమా పూర్తి స్థాయిలో ప్రారంభిస్తాము. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తామన్నమాట. దీని మీద హిందీలో కూడా తీసాము. ఇది హిందీలో కూడా అడిషనల్ డీజీ జిహెచ్పి రాజు సార్ దీని మీద వాల్యుబుల్ వీడియో బయట ఇచ్చారు. తమిళ్లో కూడా తీసాము, ఆల్రెడీ మీరు చూడడం జరిగింది. ఆల్రెడీ ఇంతమంది చూపించాం కాబట్టి థియేటర్స్లో అంటే బిఫోర్ మూవీ రన్నింగ్ ప్లే చేయాలని అంటారు మీరు. కరెక్టే, అది చాలా మంచి పాయింట్. మీడియా అంటేనే సరే మంచి క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు టొబాకో, సిగరెట్ వీటి అన్నిటి మీద మనకు థియేటర్స్లో బాగా చూపిస్తారు. ఫస్ట్ అదే చూపిస్తారు. అది చూడడం వల్ల చాలామంది స్మోకింగ్, టొబాకో వదిలేశారు. 99% ఎవరు ఒకప్పుడు థియేటర్స్లో స్మోకింగ్ చేసేవాళ్ళు, టొబాకో తినేవాళ్ళు, పాన్ తినేవాళ్ళు, ఇలా పడేసేవాళ్ళు, ఉమ్మేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అది ప్రతి మూవీలోనూ, ఏ మూవీ రన్ అయినా ఫస్ట్ అది చూపించడం వల్ల పబ్లిక్లో చాలా మార్పు వచ్చిందండి, చాలా మార్పు వచ్చింది. అసలు ఇప్పుడు నవేడేస్ సిగరెట్ స్మోకింగ్ అనేది లేదు, వెరీ రేర్. అసలు ఇంకా 1% ఉంది అంతే. దానివల్ల చాలామంది మారిపోయారు. అలా మన ఈ సాంగ్ కూడా థియేటర్స్లో ప్లే చేపిస్తాము. గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని గవర్నమెంట్కే ఇవ్వబోతున్నాం. ఈ సాంగ్ మాత్రం అన్ని థియేటర్స్లో కూడా ప్లే చేయిస్తాం వెరీ సూన్. సో అట్లీస్ట్ అది చూసిన థియేటర్కి వచ్చిన 100 మందిలో కనీసం 70% అయినా మారుతారు. చూసి ఒకరోజు మారిపోతారు పూర్తిగా. ఈ టొబాకో, అవాయిడ్ సిగరెట్ అనేది ఇది ఎన్నో సంవత్సరాలు చూపించడం వల్ల ఇన్నాళ్ళకి ఇంత మార్పు వచ్చింది, పబ్లిక్లోకి అవేర్నెస్ వచ్చింది. అంటే డ్రగ్స్ తీసుకోవడమే ఒక క్రైమ్, డ్రగ్స్ అమ్మినా క్రైమే, కొన్నా క్రైమే. ఈ కాన్సెప్ట్ మేము చూపించబోతున్నాం. మన బౌత్ తెలంగాణ, ఆంధ్ర, ఏపీ పోలీస్ ప్రతిరోజు ట్రేస్ చేస్తున్నారు. ఏదో గంజా కేసు పట్టేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు జైలు పాలవుతున్నారు. సైమల్టేనియస్గా వాళ్ళు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. దాన్ని మీడియా కూడా హైలైట్ చేస్తుంది. ఎందుకంటే ఇంకొకటికి సైకలాజికల్ ఫియర్ ఉంటుంది, అరే మనం డ్రగ్స్ పట్టుకొని వెళ్తే ఎవడో పట్టుకుంటాడని. ఈ డ్రగ్స్ నిర్మూలించాలంటే మీడియా అండ్ పోలీస్ సపోర్ట్ ఉండాలండి. ఇది లేకుండా ఎవరి వల్ల కాదు. దట్ ఇంకా పబ్లిక్లో కూడా సెల్ఫ్ రియలైజేషన్ ఉండాలి. ఇలా డ్రగ్స్ తీసుకుంటే ఏమైపోతాం మనం, మన హెల్త్ పాడవుతుంది, హాస్పిటల్ పాడవుతుంది. లాస్ట్ 10 సంవత్సరాలు బతకాల్సిన 5 సంవత్సరాలకే చనిపోతున్నాడు. కెరీర్ మధ్యలోనే ముగిసిపోతుంది. ముఖ్యంగా పేరెంట్స్ వాల్యూస్ అన్నీ చూపించాం ఇందులో. వాల్యూ ఆఫ్ ద పేరెంట్స్, వాల్యూ ఆఫ్ ద మదర్, వాల్యూ ఆఫ్ ద ఫాదర్, మళ్ళీ లైఫ్ కెరీర్ ఏంటి, మన గమ్యం అంటే మన డెస్టినేషన్ మనం చేరకుండా మధ్యలోనే మన కెరీర్ ఎలా ముగిసిపోతుంది అనే కాన్సెప్ట్తో ఒక సందేశాత్మకమైంది. కమర్షియల్గా కోసం కాదు, డబ్బు కోసం కాదు ఇది తీసినది. మాకు దీని గవర్నమెంట్, పోలీస్ సపోర్టు ఉంది ఆల్రెడీ. వాళ్ళ సపోర్ట్తో నేను చేయగలిగినాము. నేను జైల్ థీఫ్ సినిమా చేసిన దాంట్లో కూడా హ్యూమన్ యాంగిల్ చూపించాం.
హీరో దొంగతనాలు చేస్తాడు, ఆర్ఫనైజ్కి ఇచ్చేస్తాడు, అందరినీ మార్చేస్తాడు. ఆ దొంగ కూడా హ్యూమన్ బీయింగ్గా మారిపోతాడు మంచిగా అనేది ఒక మెసేజ్. దొంగతనం చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, దాన్ని చూపించాం జైలుకి వెళ్ళేది ఇంకా ఉంది కదా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మన మీట్లో అవన్నీ కూడా మీకు బైట్స్ చూపిస్తాం. ఆ విక్టిమ్స్తో మనం వాల్యుబుల్ బైట్ తీసుకుంటాం. నాకు ఇన్స్పిరేషన్ అనేది సూపర్ స్టార్ కృష్ణ గారు అండి. ఆయన ద్వారా మంచి పనులు, ఆయన పేరు మీద మంచి పనులు చేయాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇండస్ట్రీలో, 10 మంది కాదు 100,000 మందికి. కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది నా ఓన్ అండి. ఎక్కడ డొనేషన్స్ తీసుకోకుండా అది ఓన్గా మనం వచ్చిన మన ఇన్కంలో చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మెడికల్ హెల్ప్ చేసాం చాలామంది. మెడికల్ హెల్ప్ మన పేర్లు నాకు ఆల్రెడీ మీకు తెలుసు. ఎడ్యుకేషన్ హెల్ప్ చేసాం, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి ఫీజులు కట్టాం. మెడికల్ హెల్ప్ కిడ్నీ డయాలసిస్ కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ సర్జరీస్ కావచ్చు, మెడికల్ హెల్ప్ చేసాం. ఎడ్యుకేషన్ హెల్ప్ చేసాం. చాలా హోమ్స్కి అమౌంట్ డొనేట్ చేసాం. ఎవరికైనా మ్యారేజెస్ కాని వాళ్ళకు ఆడపిల్లలు కూడా హెల్ప్ చేస్తాం. రూరల్ పూర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాళ్ళకి శ్రీమంతాలు చేసాం. అంటే మంచి ఫుడ్ పెట్టి మంచి వాళ్ళకి బట్టలు పెట్టడం జరిగింది. మరి ఓల్డ్ పీపుల్కి ఎప్పుడు భోజనాలు పెడుతున్నాం, ఓల్డ్ పీపుల్కి బెడ్షీట్లు, డ్రెస్సులు ఇచ్చాం. మళ్ళీ లేడీస్ ఉమెన్స్ డే రోజు కూడా ఆశా వర్కర్స్కి వాళ్ళకి సన్మానాలు చేసాం, వాళ్ళని ఎంకరేజ్ చేసాం. ఆశా వర్కర్స్ వాళ్ళు చాలా ఫౌండేషన్ అన్నమాట మనకు రూరల్ ఏరియాలో. ఆశా వర్కర్స్ చేసే పనులు చాలా గొప్పవి, అది చాలామందికి తెలియదు. అందుకని వాళ్ళకి అలా చిన్న వాళ్ళనే నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకే మనం సపోర్ట్ చేసాం. కరోనా టైం చాలామందికి భోజనాలు పెట్టామండి. ఫుడ్డు తయారు చేసి కూల్ డ్రింక్స్ బటర్ మిల్స్ ఇవన్నీ వెళ్ళి రోడ్డు మీద ఇచ్చేస్తాం. కర్ఫ్యూ ఉన్నా కూడా నేను వెళ్ళి అందరికి ఇచ్చాను. అది చాలా క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ మారాలంటే హీరో సిగరెట్ తాగుతారు ఫ్యాన్స్, హీరో మంచి చేస్తే మంచిగా చేస్తారు. సో మీడియా మూవీ అయినా మీడియా అయినా అంతా ఒకటే. ఏదైతే విజువల్గా మనం చూపిస్తామో అది ఇమ్మీడియట్గా ఎక్కుతుంది, పబ్లిక్ తొందరగా రీచ్ అవుతుంది. అందుకని ఒక మంచి చూపించబోతున్నాం. డ్రగ్స్ ముట్టుకోవద్దండి, లైఫ్లో ముట్టుకోకూడదు. డ్రగ్స్ ముట్టుకుంటే క్రైమ్ రేట్ ఇలా పెరుగుతుంది, జైలు పాలవుతారు, చనిపోతారు, కెరీర్ ఎండ్ అవుతుంది, పేరెంట్స్ ఆశలు అడియాసలు అయిపోతాయి, వాళ్ళు ఇంకా డిప్రెషన్లో పోతారు. ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ చూపిస్తాం. దానివల్ల జరిగే దుష్పరిణామాలు, ఇందాక సుమతి గారు చెప్పినట్టు దుష్పరిణామాలు అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చక్కగా చూపిస్తాం. స్క్రీన్ మీద అది చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడా. మేమంటే చాలా చిన్నవాళ్ళం, చిన్న హీరోని నేను. అవును, అంటే తొందరగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. మంచి చేస్తే మంచిగా చేస్తారు. ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సూపర్ స్టార్స్, ప్రతి స్టార్స్ అందరూ ముందుకు వచ్చి ఇది చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తున్నారు. ఫ్యామిలీ సబ్జెక్టులు చేయడం వల్ల చాలా ఫ్యామిలీస్లో వాల్యూస్ పెరుగుతున్నాయి, సెంటిమెంట్స్ పెరుగుతున్నాయి, విడిపోయిన వాళ్ళంతా కలుసుకుంటున్నారు. మిస్అండర్స్టాండ్స్ వల్ల మనం విడిపోకూడదని. అలాగే డ్రగ్స్ మీద కూడా బాగా చేస్తే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్తో డెఫినెట్గా పబ్లిక్ మారుతారు. ఒకటే ఉందండి ట్రస్ట్, అది ఇంటర్నేషనల్ ట్రస్ట్ అండి. అన్ని చోట్ల ఇది నేను ఆపరేట్ చేస్తాను, అన్ని స్టేట్స్లో చేస్తాను. అంటే నేను ఎక్కడైనా పోతాను ఏదైనా పని మీద, పోయినప్పుడు అక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేస్తాను. రోజు దానికోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా అవసరం ఉందా పబ్లిక్కి, స్కూల్స్కి, కంప్యూటర్స్కి, ఇంకేదైనా. ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్లో ఇది బుక్స్ ఇచ్చాము, షూ ఇచ్చాము, అదన్నీ నెట్లో ఉన్నాయి. నేను ఒక సోషల్ వర్కర్ అండి. ఇందులో నేను డ్రగ్స్ తీసుకొని నేను మార్పిడి చెప్తే అది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. లేదు, ఒక మోటివేషనల్ క్యారెక్టర్, ఒక సోషల్ వర్క్, ఒక రిచ్ మ్యాన్, ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకు నాకు సడన్గా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, మంచి చేద్దాం సొసైటీకి అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను యూత్లోకి, కాలేజెస్లోకి, పబ్లిక్కి వెళ్ళి నేను దీన్ని తీసుకొస్తాను. రిలీజ్ కాబోయే సినిమాలు పోలీస్ కంప్లైంట్ ఉంది, ట్రావెలర్ ఉంది. ఇది నవంబర్లో స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ నవంబర్లో ఫుల్ ప్రెజ్గా స్టార్ట్ అవుతుంది. ఇంకో ప్రెస్ మీట్లో కూడా మనం కలుస్తాం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకేదైనా ఉంటే కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు, నో ప్రాబ్లం. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్, ఎనీ ఆన్సర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం పెట్టడం లేదండి, వర్కౌట్ అవుతుంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చూస్తారు, ఆర్ట్ ఫిల్మ్ చూడండి, అంకురం ఇలాంటి ఆర్ట్ ఫిల్మ్ కూడా చూస్తారు జనాలు. ఇక్కడ కంటెంటే హీరో, కథే హీరో చూస్తారు. నేను రిలీజ్ చేయగలుగుతాను, ఆల్రెడీ నేను జీవితం రిలీజ్ చేసిన 200 థియేటర్లో రిలీజ్ చేసుకోగలిగినాను. ఐ కెన్ డూ. రిజల్ట్ అనేది పబ్లిక్ ఇష్టం, అది ఆడియన్స్కి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది ఎవరు ఏం చేయలేరు, ఏ డైరెక్టర్ కూడా ఏం చేయలేరు. ఇది మినీ పాన్ ఇండియా, తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అంటారు. కానీ నేను దాన్ని అంత గ్రాండ్గా తీసుకోను. పక్కన రాసేటవన్నీ పర్మనెంట్ కాదు కదా. నాకు అందరూ హ్యాండ్సమ్ హీరో అంటారు.
హ్యాండ్సమ్ హీరో కృష్ణ సాయి అంటారు.